హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అల్లం చట్నీని హోటల్ స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చూసేసండి. అన్ని పావు కేజీ తీసుకున్నాను. బెల్లాన్ని మాత్రమే అయితే అర కేజీ తీసుకున్నాను అనమాట. ముందుగా ఇక చింతపండుని గుజ్జు తీసుకోవాలన్నమాట. వేడి నీళ్ళల్లో ఉడకేసుకొని దాంట్లో విత్తనాలు పీసులు ఏమీ లేకుండా శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఏం కలపకూడదు. పోసిన వాటర్లోనే మగ్గిపోయి చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. చింతపండు పేస్ట్ని ముందుగా తయారు చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పోపులాగా అయితే అనమాట ఎండుమిర్చిని వేయించుకోవడానికి పచ్చిశనగపప్పు, ఇంకా కొంచెం మెంతులు ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. ఇంకా మినప్పప్పు కొంచెం ధనియాలు కూడా యాడ్ చేయాలి. తర్వాత ఎండుమిర్చిని కూడా వేసి బాగా వేయించుకోవాలి. దీంట్లోనే అల్లం ముక్కలు కూడా సగం పైగా వేగిన ఈ మిర్చిలో అల్లం ముక్కలు కూడా వేసి బాగా అయితే తిప్పుకొని మిక్సీ చేసేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మిక్సీ చేసిందంతా తాలింపు